బీహార్ తర్వాత కులగణన చేస్తున్న రాష్ట్రంగా ఏపీ నిలవబోతోంది. 7 సచివాలయాల్లో ఇప్పటికే ప్రయోగాత్మకంగా నిర్వహించినటువంటి కులగణన కార్యక్రమం రేపటి నుంచి 28వ తేదీ వరకు అంటే 10 రోజుల పాటు సాగబోతోంది. గ్రామ వార్డు స్థాయి నుంచి సచివాలయాల ద్వారా డేటా సేకరణ కార్యక్రమం జరుగుతుంది. గ్రామాల్లో 1,23,44,422 కుటుంబాలు, అలాగే పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి జనాభాలో 1,33,16,091 కుటుంబాలు. ఈ కుటుంబాల నుంచి మొత్తంగా డేటా సేకరించే కార్యక్రమం 10 రోజుల పాటు నిర్వహించి మొత్తంగా ఈ కులగణన చేయడం ద్వారా బీసీలకి పూర్తి స్థాయిలో లాభం చేకూర్చాలి అనేటువంటి ప్రయత్నం తమ హయాంలో జరగబోతోంది అనేటువంటి సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తోంది వైఎస్ఆర్సీపీ. దీని ప్రభావం ఏ రకంగా ఉండవచ్చు, దీని ఇంపాక్ట్ ఎలక్షన్స్లో ఏ మేరకు ఉండవచ్చు అనేది కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. సోషల్ ఇంజనీరింగ్గా సోషల్ జస్టిస్గా పదవి ఏదైనప్పటికీ కూడా ఈ జరుగుతున్నటువంటి ప్రక్రియ రేపటి రోజున ఏ రకమైన ప్రభావం చూపుతుంది అన్నదే ఇప్పుడు ప్రధానంగా సాగుతున్న చర్చ. బీజేపీ నుంచి రఘురామ్ గారు, ఈ విషయంలో మీరేం చెప్తారు? గతంలో మీరే అన్నారు బీసీలకి సంబంధించి న్యాయం జరగాలి అంటే కులగణన జరగాలి కదా అని చెప్పంటే రాష్ట్రాలే చేసుకోవచ్చు కదా ఆ పని అని చెప్పి. ఇప్పుడు ఏపీ ఆ విషయంలో ఇనిషియేటివ్ తీసుకుంది. ఇది కొంత లాభం చేకూర్చే అంశమా లేక ఇది కేవలం రాజకీయపరమైనటువంటి చర్య అంటారా? ఏమంటారు? ఖచ్చితంగా రాజకీయపరమైనటువంటి చర్య ఇది. అదే సార్, బీసీలకు న్యాయం చేసే చర్య కాదా? ఏ విధంగా కాదు రఘురామ్ గారు, బీసీలకు న్యాయం చేసే చర్య కాదా అనేది ఫస్ట్ ఈ యాంగిల్ రాజకీయంగానే కదా చూసేది. రాజకీయంగా ఇప్పుడు లాభం చేకూర్చాలంటే చాలా దారులు ఉన్నాయి. ఇప్పుడు ఇందాక అన్నారు ఏమని మన మిత్రుడు అదే సోదరుడు ఏమన్నారు, ఇప్పుడు దళితులకు కానీ బీసీలకు కానీ నిధులు ఏదైతే ఇవ్వాలనుకుంటుందో రాష్ట్ర ప్రభుత్వం కారు బదులు 100 మందికి ఇస్తున్నాం, 1000 మంది బదులు 10,000 మందికి ఇస్తున్నాం. ఓకే, కానీ ఆ 5,000, 3,000, 10,000 వల్ల నేను ఇందాక చెప్పాను వాళ్ళు ఇండస్ట్రీలు కారు, ఇండస్ట్రీస్ పెట్టలేరు. దానికి వితౌట్ ఎవరో ఒక్క ఇండస్ట్రీస్ గురించి కాదు కదా రఘురామ్ గారి చర్చ. ఓవరాల్ గా అందరినీ ఎంపవర్ చేయాలి అన్నది గవర్నమెంట్ చెప్తున్నటువంటి మాట. ఓకే, ఒకళ్ళిద్దరు ఎంపవర్ చేసినంత మాత్రం సరిపోదు కదా, మొత్తం అందరూ బాగుపడాలి కదా. ఎవరో ఒక్కడికి ₹1 కోటి ఇస్తారు, అయిపోయిందా జీవితం? ఎవరైతే చదువుకునే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు కమ్ ఫార్వర్డ్. ఇది గవర్నమెంట్ వాళ్ళు కొలాటరల్ లేకుండా, సెక్యూరిటీ లేకుండా లోన్ ఇచ్చే పరిస్థితి వచ్చిందండి. వాళ్ళ పూర్వం పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. నరేంద్ర మోడీ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వము అన్ని రాష్ట్రాల్లోని వెనుకబడిన వాళ్ళకి ప్రోత్సహిస్తుంది. అలాంటి చేయమంటా నేను. తెలుగుదేశము అడుగుతున్న ప్రశ్న బీసీలకు సంబంధించి ఈ రోజున బీసీలు ఎవరి వైపు ర్యాలీ అయ్యే అవకాశం ఉంది? ఈ కులగణన వైఎస్ఆర్సీపీకి పోనీ రాజకీయంగానే అనుకుందాం, ఏ మేరకు ఉపయోగపడుతుంటారు, ఏ మేరకు నష్టం చేకూరుస్తుంటారు? నేనేమంటానంటే ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తారు అనేది అది మనం ఇప్పుడే చెప్పలేం. ఎందుకు ఎన్నికల ముందు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. సో నేనేమంటానంటే కొన్ని కులాలకి మాత్రమే, కొంతమంది వ్యక్తులకు మాత్రమే లబ్ధి చేకూరుతుంది. దయచేసి బీజేపీ సిద్ధాంతం ఏంటంటే ఆఖరి ఉన్న వ్యక్తికి కూడా ఫలాలు అందాలి అనేదే మా సిద్ధాంతం. అంచేత ప్రతి ఒక్కరూ దీనిలో లబ్ధి పొందాలి. దేశంలో ఉన్నటువంటి మెజారిటీ జనం ఎవరైతే వెనుకబడిన ఉన్నారో వాళ్ళందరూ లబ్ధి పొందాలి అనేది మా కాన్సెప్ట్. కాబట్టే స్టార్టప్ కానీ, మేక్ ఇన్ ఇండియా కానీ ఇవన్నీ అనేక స్కీమ్స్ కేంద్ర ప్రభుత్వం పట్టుకొచ్చింది. వాటిని ఉపయోగించుకు ముందుకెళ్ళమంటున్నాం. కానీ కులగణన చేసేంత మాత్రాన లబ్ధి పొందుతారా అండి? కులగణన చేసేంత మాత్రాన బీసీలు లబ్ధి పొందుతారా అండి? ఎస్సీలు లబ్ధి పొందుతారా అండి? దళితులకు లబ్ధి చేకూరుతుందా? అది ఒక ఎన్నికల సమయంలో ఒక నినాదం. శివశంకర్ గారు రియాక్షన్ చేపట్టాడు. శివశంకర్ గారు కూడా మాట్లాడితే జూపూడి ఇద్దరికే కలిపి సమాధానం చెప్పచ్చు. శివశంకర్ గారు, మీ అభిప్రాయం? ఇప్పుడు చేస్తున్న ఈ కార్యక్రమం వల్ల గతంలో కులగణన చేయకపోవడం వల్లే సమాజంలో 50% ఉన్నటువంటి, మోర్ దాన్ 50% ఉన్నటువంటి బీసీలకి న్యాయం జరగలేదు అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. దాన్ని పోగొట్టడానికి ఇప్పుడు కులగణన టెక్నికల్గా జరుగుతుంది. దీనివల్ల లాభం ఉంటుందంటారా, నష్టం ఉంటుందంటారా? మురళీకృష్ణ గారు, కులగణన ఎందుకు చేస్తున్నారు, దాని ఉద్దేశం ఏంటి, అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కులగణన ఎందుకు రాష్ట్రాలు తీసుకుంటాయంటే బీసీ క్రీమీ లేయర్ 50% సీల్ ఎప్పుడైతే వచ్చిందో 1995లో ఇంద్ర సహాని జడ్జిమెంట్ తర్వాత రాష్ట్రాలకి తర్వాత నేషనల్ బీసీ కమిషన్ ఫార్మ్ అయిందో, సో క్వాంటిఫైయబుల్ డేటా ఉంటే తప్ప రిజర్వేషన్ పర్సంటేజ్ పెంచడానికి స్కోప్ లేదు. అవును, అంటే బీసీలకి రిజర్వేషన్ పెంచడానికి
కులగణన ఉపయోగపడుతుంది. దీనికి సోషల్ జస్టిస్కి ఏమాత్రం పొంతం లేదు. కులగణనతో పాటు వాళ్ళకి ఆర్థిక సామాజిక స్థితులు ఐ డోంట్ నో వీళ్ళు ఎలాగ కులగణన చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏమిటి, నాకున్న స్టాటిస్టిక్స్ ప్రకారం ఈ రాష్ట్రంలో 60% అబోవ్ దళితులకి 1 సెంటు భూమి లేదు. ఇల్లు లేని దళితులు చాలామంది ఉన్నారు. బీసీలు 40% to 50% ఆఫ్ బీసీలకి 1 సెంటు భూమి కూడా లేదు, ఇల్లు కూడా లేని వాళ్ళు ఉన్నారు. సో కుల గణనతో పాటు ఈ పరిస్థితులు కూడా తీసుకొని ఇది ఒక లాంగ్ ప్రాసెస్. 2 సంవత్సరాల క్రితము వీళ్ళు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసినట్లయితే వీ వుడ్ హ్యావ్ బీన్ అప్రిషియేటెడ్. ఇప్పుడు ఏమిటి అని అంటే ఎలక్షన్స్ దగ్గరలో అగ్గమేఘాల మీద కులగణనని ప్రారంభించి బీసీలకి మేము ఏదో చేస్తున్నాము అంటే నాకు ఒక సామెత గుర్తొస్తుంది, తాటి చెట్టు ఎందుకురా ఎక్కావు అంటే దూడ గడ్డి కోయడానికయ్యా అని చెప్పినట్లు ఉంది. వీళ్ళకి బీసీ మీద ఇంత ప్రేమ ఉండేటట్టయితే తెలంగాణలో 29 కులాలు ఎన్నికల స్టంట్ చేస్తున్నటువంటి ఒక కామెంట్ జుపుడు గారు. అంటే ప్యానెల్లో ఉన్నటువంటి మా సోదరులు ఇద్దరికి బోత్ ఆర్ వెల్ లెర్న్డ్ పీపుల్ అండ్ నాకు తెలిసి సోషల్ కాన్సెప్ట్ ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా ఇద్దరే. అంటే నాతో కలిపితే ముగ్గురం కూడా ఒకే సోషల్ యాంగిల్లో ఉండాల్సినటువంటి స్థితి. మురళి గారు ఇక్కడ అంటే TV9 వీక్షకులు కూడా ఒకదాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాన్సీరామ్ గారు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో తిరిగేటప్పుడు ఓట్లు మావి సీట్లు మీవా అనే ఒక నినాదం వచ్చింది. అంటే 80% పీపుల్ మొత్తం కూడా వెనుకబడిన వర్గాలు, 20% పీపుల్ పైన ఉన్నటువంటి వాళ్ళు మీరే రూల్ చేస్తున్నారు మమ్మల్ని అనగదుకుతున్నారని ఒక నినాదం. ఇది రివర్స్ అయిపోయి మా ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ అధికారంలోకి వచ్చింది కొంతకాలం, తర్వాత సమాజ్వాదీ పార్టీ అధికారంలోకి వచ్చింది. అంటే ప్రతిదాన్ని మనం రాజకీయ కోణం నుంచే చూడాల్సిన అవసరం ఉంది. రాజకీయ కోణం లేకుండా ఆర్థిక కోణాలు ఎక్కడ కూడా సపరేట్గా ఉండవు. ది పాలసీస్ మేకింగ్ ఆర్ డిస్కసింగ్ ఇన్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ పార్లమెంట్ అండ్ అసెంబ్లీ. అక్కడ ఎవడుంటాడు? ఈ రిప్రజెంటేటివ్ ఉంటాడు. ఈ రిప్రజెంటేటివ్కి ఈ కులానికి ఏమాత్రం సంబంధం లేకుండా 20% పీపుల్ మాత్రమే డిస్కస్ చేస్తే 80% పరిస్థితి ఏంటి? కాబట్టి ఈ నినాదానికి ఇటీవల కాలంలో బీజేపీ ఏం చేసిందంటే ఈ 80-20ని 20-80గా మార్చింది, అంటే రివర్స్ చేసింది. విచిత్రమైనటువంటి ఒక వాదన తీసుకొచ్చి ఉత్తరప్రదేశ్లో మీరు 20% ఉన్న వాళ్ళకి లేకపోతే 80% ఉన్న వాళ్ళకి ఒక అగాధాన్ని సృష్టించి యుద్ధంలాగా చేసి మేం చేసిందే న్యాయం అని చెప్పుకునే దశలోకి వచ్చారు. వన్ మోర్ థింగ్, బీజేపీ నేను అడుగుతున్నా, ఈరోజు మా రఘురామ్ గారు అక్కడ దీన్ని ఒప్పుకోవట్లేదు. కానీ బీజేపీ మొట్టమొదటి మోడీ గారు గెలిచినప్పుడు ఏ నినాదం చూపించారండి? మోడీ బీసీ ఛాయమ్మే వ్యక్తి అని చూపించలేదా? అంటే బీసీని మీరు ఏం చేశారు? ఎక్స్ప్లాయిట్ చేశారా? బీసీని వాడుకున్నారా? అందుకని ఈ ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ ఏదైతే ఉందో దీన్ని దయచేసి ఆత్మని నేను అడుగుతూ ఉన్నా. ఈ బూర్జువా థాట్ ఏదైతే ఉందో ఇది ఆత్మని కోరుతూ ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో ఒక నినాదం ఏదైతే రగిలిందో అది రణ నినాదంగా మారి కొన్ని రాష్ట్రాల్లో సమాజాన్ని తిప్పిందో అది అవన్నీ జరగకుండా న్యాయం చేయడం కోసం ఈ రోజు జుప్పుడు గారు మీరు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా ప్రయత్నం అంతా కూడా ఒకవేళ ఎన్నికల్లో గెలిచిన వెంటనే ఒక ఏడాదికో 2 ఏళ్లకో చేస్తుంటే నమ్మేవాళ్ళం. కానీ ఈ 11th అవర్లో జుప్పుడు గారు ఇక్కడ ఇష్యూ ఈ 11th అవర్లో ఎన్నికల ముంగట ఈ కార్యక్రమం మీరు చేపడితే మీరు చేస్తున్న కార్యక్రమాల్ని సహజంగా రాజకీయ కోణంలో చూసే ఆస్కారం లేదా అన్నది మీ ప్రత్యేక. ఐఎమ్ సారీ, ఐఎమ్ టోటల్లీ డిఫరింగ్ విత్ యూ. దీనికి ఏమి లేదు. ఎందుకు బీహార్లో మీ ప్రధానమంత్రి సార్, మీ ప్రధానమంత్రి అంటే మన ప్రధానమంత్రి నిజంగా బీసీ అయితే మీరు బీసీ కులగణనకి మీరు ఎందుకు వ్యతిరేకం అవుతున్నారు? లెక్కలు రానివ్వండి. నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో ఉన్నాం మనం.
ఈరోజు తెలియాలి. శివశంకర్ గారు ఏ కమ్యూనిటీ, రఘురామ్ గారు ఏ కమ్యూనిటీ, జూపుడి గారు ఏ కమ్యూనిటీ, మురళి గారు ఏ కమ్యూనిటీ. లెట్ పీపుల్ నో వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్. ఎందుకు మీరు ఉలిక్కిపడుతున్నారు? ఆర్థిక మూలాలు కదులుతాయని కాదా, రాజకీయ మూలాలు ఛేదించబడతాయని కాదా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సాహసాన్ని మీరు ఒప్పుకోలేకపోతున్నారంటే మీ మైండ్ ఏ స్టేజ్లో ఉందో చూసుకోండి ఒకసారి. ఓకే రఘురామ్ గారు Whatever మీరే చెప్పాలి మీరు ఎలా సమాధానం. చెప్తారు ప్రధానమంత్రి BC ని? ఈ రోజున వైసీపీ ఇప్పుడు ఎలా చేస్తున్న చెప్తారండి? కార్యక్రమమే కాదు, ఈ రోజు వైసీపీ ఇప్పుడు